జనసేన బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడాలని గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలు స్థానికుడైన తనకు పక్క నియోజకవర్గాల నుంచి వలస వచ్చిన స్థానికేతరులకు మధ్య అని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మా నాయకుడు అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతాభినందనలు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మా నాయకుడు ఏదైతే నమ్మకంతో మాకు ఇక్కడ నన్ను అభ్యర్థిగా ప్రకటించాడో, రేపటి రోజు ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలు రేపు మేము గెలవబోతా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రం కాదు, స్థానికుడైనటువంటి నాకు, స్థానికేతరుడైనటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈరోజు స్థానికుడిగా ఉన్నటువంటి మేము నియోజకవర్గంలో గెలిచినా ఓడినా మేము ఇక్కడే ఉండి ప్రజా సమస్యల మీద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేసేదానికి మేముంటే, గెలిచిన వ్యక్తులేమో వారి దారి వారు చూసుకుని వేరే నియోజకవర్గాలు వలస వాళ్ళు వెళ్ళిపోవడం, ఇప్పుడు కూడా అదే వలసదారులు ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గంలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము గిద్దలూరు నియోజకవర్గం అంటే పశ్చిమ ప్రకాశంలో చిట్ట చివరి ప్రాంతం. అంటే వెనకబాటుతనంలో మేము వెనకలో ఉండిండొచ్చునేమో కానీ మేము ఏదైతే మా నియోజకవర్గం ప్రజలు తెలివితేటల విషయంలో చాలా ముందుంటారని తెలియజేస్తూ, స్థానికులకి స్థానికేతరులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో తెలుగుదేశం పార్టీ తరపున నిలబడ్డటువంటి నాకు, స్థానికుడైనటువంటి నాకు ఆశీర్వదించి నన్ను గెలిపించమని నియోజకవర్గ ప్రజలు నేను వేడుకుంటూ, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈ మాకు ఏదైతే మా నాయకుడు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా రేపు గెలిచి, రేపటి రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నియోజకవర్గంలో అన్ని విధాలుగా ప్రజలకి అభివృద్ధి విషయంలో కానివ్వండి, మిగతా ఇతరత్ర మాకు ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానిలో కానివ్వండి, తప్పకుండా మా నాయకుల యొక్క ఆశీర్వాదంతో ముందుంటామని తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరి ఒక్కసారి వారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.